సిటీలో సెట్విన్ బస్సులు భయపెడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాయి. రూల్స్ బ్రేక్ చేస్తున్న సెట్విన్ బస్సులపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. స్పెషల్ డ్రైవ్తో భారీగా జరిమానా విధిస్తున్నారు. సిటీలో సెట్విన్ బస్సులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో సెట్విన్ బస్సు అదుపు తప్పి ఆటోతో పాటు కొందరిని ఢీకొట్టి షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. సెట్విన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు 2010లో అప్పటి ప్రభుత్వం ఈ సెట్విన్ బస్సుల పథకం అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సులు తిరగని రూట్లలో మాత్రమే ఈ సెట్విన్ బస్సులు తిరగాలనే నిబంధన పెట్టింది. కానీ ఇవేమీ పాటించకుండా పర్మిట్ లేని రూట్లలోనే ఎక్కువగా నడుపుతూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి సెట్విన్ బస్సులు. ఇది పట్టించుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో సెట్విన్ డ్రైవర్లు మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. సెట్విన్ వల్ల బస్సు ఎక్కుదామన్నా కూడా ఈ బస్సుకు ఛాన్స్ ఇవ్వరు. వేరే బస్సు చూద్దామంటే ఛాన్స్ ఇవ్వరు. తీసుకొచ్చి మధ్యలోనే పెడతారు, మనుషుల మధ్యలో పెడతారు. అది చాలా ఇబ్బందిగా ఉన్నది. పిలుస్తుంటారు. ఇప్పుడు మన ఈ బస్సు ఎక్కుదామన్నా కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆ బస్సునే పిలుస్తుంటారు, కూర్చుని పెడతారు. కూర్చున్న తర్వాత కదలదు, మళ్ళీ కదలకుండా తార్చానం పెట్టేసి ఆపుతూ ఉంటారు. ఓకే, సరిగా ఎక్కడ నడుపు ఉంటుంది, సరిగా నడుపు ఉంటుంది, సీట్ కెపాసిటీ ఉంటుంది, ఫుల్గా ఎక్కించుకుంటారు, అది చేస్తూ ఉంటారు అనమాట. ఓవర్ స్పీడ్ పోతుంటారు, యాక్సిడెంట్లు అవుతుంటాయి, అవి చేస్తుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు ఆర్టీసీ కంటే ఎక్కువ సెట్విన్ ఎక్కువ తిరుగుతున్నాయి. వాళ్ళకి డ్రైవింగ్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఆర్టీసీ అయితే వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉంటుంది, అనుభవం ఉంటుంది. దానివల్ల మనకి జనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే సెట్విన్ చూసుకున్నట్లయితే టికెట్లు చాలా ఓవర్గా రేట్లు ఉన్నాయి. అది ఒకటి, మళ్ళీ జనాలు ఎక్కువ ఆర్టీసీ కంటే ఎక్కువ సెట్విన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే జనాలు చాలా లాస్ అవుతున్నారు, ఆర్టీసీ కూడా లాస్ అవుతుంది. మనం గవర్నమెంట్ నిలబెట్టాలంటే ఆర్టీసీలో ఎక్కువ ప్రయాణించాలి. అధికారుల లెక్కల ప్రకారం సికింద్రాబాద్ టు బోరబండ తిరగాల్సిన బస్సులు 9, అయితే 11 కంటే ఎక్కువగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి సనత్ నగర్ కు తిరగాల్సిన బస్సులు 4, కానీ 10 బస్సులు తిరుగుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నానికి పర్మిట్ ఇచ్చినవి కేవలం 2 బస్సులే, కానీ తిరుగుతున్నవి 21 బస్సులు. ఇలా అడ్డగోలుగా ఇష్టానుసారంగా తమకిష్టమైన రూట్లలో నడుపుతున్నారు సెట్విన్ బస్ డ్రైవర్లు. పైగా ఆర్టీసీ బస్సులకు అడ్డుగా వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నారు. సెట్విన్ బస్సుల వల్ల మాకు ఇబ్బంది అయితే ఉంది. బస్ స్టాపులనే ఆపాలని బస్సులలో అంటారు. వాళ్ళు ఏడంటే ఆడ ఆపుతారు. సిగ్నల్స్ కాడ కూడా జామ్ చేసుకుంటే నిదానంగా పోయి మొత్తం జామ్ చేసుకుంటారు. ఇంకా ట్రాఫిక్ అంటే మెహదీపట్నం బస్ స్టాప్ లో వాళ్ళే ఆపుతారు. బస్సులను పోనీయకుండా మొత్తం సైడ్ ఇయ్యరు. బస్సుల బోర్డులు కనబడకుండా వాళ్ళే అడ్డం పెట్టి ఆపుతారు. ఇంకా ఇది వాళ్ళ చేసేది. ఆర్టీసీకి అయితే సెట్విన్ వల్ల గండే. సెట్విన్ బస్సు ప్రమాదాలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. బస్సుల ఫిట్నెస్ తో పాటు పెండింగ్ చలాన్స్, కాలుష్యం, డ్రైవింగ్ లైసెన్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కండిషన్ లేని వెహికల్స్ పై ఫైన్ వసూలు చేస్తున్నారు. 45 సికింద్రాబాద్ ఏరియాలో మొత్తం 45 మొత్తం అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయడం జరుగుతుంది. దాని మీద ఏమైనా పాత పెండింగ్ ఏమైనా పెండింగ్ కట్టించబడుతుంది. నెక్స్ట్ డ్రైవర్కి లైసెన్స్ కానీ మళ్ళీ డాక్యుమెంట్స్ టోటల్ వెరిఫై చేయడం జరుగుతుంది. దాని మీద ఏమన్నా ఒకవేళ వైలేషన్ ఏమైనా ఉంటే పనులు సీజ్ చేసి కోర్టుకు పంపించబడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతోనే సెట్విన్ బస్సులు అడ్డగోలుగా నడుస్తున్నాయంటున్నారు ప్రయాణికులు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే తప్ప మేలుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సెట్విన్ బస్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.